హాయ్ ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రైల్వే నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకు వచ్చాయి. ఒకటి 2026కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు నోటీసు. సో దాంట్లో ఏముందంటే ఏమేమి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయి అన్న మంత్స్ అనేది 22 మంత్స్ అనేది మనకి ఇచ్చారు. దట్ మీన్స్ ఏఎల్పి ఏ మంత్లో పడుతుంది, ఎన్టీపీసీ ఏ మంత్లో పడుతుంది, గ్రూప్ డి ఏ మంత్లో పడుతుంది, ఆర్ఆర్బి జేఈ పారామెడికల్ ఇవన్నీ కూడా ఏ నెలలో జాబ్ నోటిఫికేషన్ పడుతుంది అని క్లియర్ కట్గా ఒక జాబ్ క్యాలెండర్ అనేది పీడిఎఫ్ అనేది రిలీజ్ చేశారు. దాని గురించి పూర్తిగా మాట్లాడతాను. సెకండ్ అప్డేట్ వచ్చి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి నోటిఫికేషన్ వచ్చింది 2025కి సంబంధించింది. సో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, దట్ మీన్స్ ట్రాక్ మ్యాన్ ఎన్ని ఉన్నాయి, పాయింట్స్ మ్యాన్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ జోన్ సికింద్రాబాద్ జోన్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ కట్గా ఒక పీడిఎఫ్ రిలీజ్ చేశారు. సో ఈరోజు మనం ఆ 2 పీడిఎఫ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ తెలిసిందే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి, లేదా ఈ వీడియో షేర్ చేయండి. సో ఎందుకంటే ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ పడుతుంది అని ఒక హింట్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనేది కోచింగ్ తీసుకునే వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు, అదేవిధంగా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు స్పీడప్ చేస్తారు. సో అందుకే ఖచ్చితంగా షేర్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2026 అని ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో చూస్తే మనకి పీరియడ్ ఇచ్చాడు, జాన్ టు మార్చ్ ఇచ్చాడు. సెకండ్ వచ్చి మనకి కేటగిరీ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి. సో లాస్ట్ కాలం చూడండి మనకి ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ సిఎన్, దట్ మీన్స్ అప్పుడు మనకి పడే ఛాన్స్ ఉంటుంది నోటిఫికేషన్ అండ్ మీనింగ్ ఫిబ్రవరి 2026 అని అర్థం. సో రిమైనింగ్ అన్నీ కూడా అలా చూసుకోండి. ఏప్రిల్ టు జూన్ వచ్చి మనకి టెక్నీషియన్స్ సెక్షన్ కంట్రోలర్కి ఇచ్చారు, అదే మనకి మార్చ్ 2026 ఏప్రిల్ 2026లో పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్లో జేఈ, అదేవిధంగా పారామెడికల్, నెక్స్ట్ ఎన్టీపీసీ, గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా మనకి జూలై టు సెప్టెంబర్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో దాని రెస్పెక్టింగ్ ప్రపోజల్ వచ్చి మనకి జూలై 2026 ఆగస్టు 2026 అని క్లియర్గా ఇచ్చేసాడు చివరి కాలంలో. అదేవిధంగా మనకి అసలైన పోస్టులైన ఎక్కువగా తీసే పోస్టులైన లెవెల్ 1 మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అని చెప్పాడు. సో దాని ప్రపోజల్ వచ్చి మనకి సెప్టెంబర్ 2026 నుంచి అక్టోబర్ 2026 అక్కడ వరకు చూపిస్తారు. సో ఇది మాట జాబ్ క్యాలెండర్ మనకి. సో దీని మీనింగ్ ఏమి లేదు, సింపుల్గా సో ఏ కేటగిరీ ఏ జాబ్ అనేది ఏ మంత్లో పడే ఛాన్స్ ఉంటుంది అనేది చివరి కాలంలో తెలుస్తుంది మనకి. సో దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడమా, లేకపోతే కోచింగ్ తీసుకోవడమా, లేదా ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉంటే ఆ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోవడమా, అన్నిటికీ కూడా క్లియర్గా ఉంటుంది ఇది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించింది. ఈ పీడిఎఫ్ ఎవరైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ పేరు కూడా క్రిష్ కాంపిటేటివ్ అడ్డా సెర్చ్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో సెకండ్ అప్డేట్ వచ్చి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 వేకెన్సీ లిస్ట్ మాట ఇది. సో రీసెంట్గా నోటీస్ వచ్చింది మనకి. సో 22,000 వరకు మనకు చూపిస్తున్నారు టోటల్ పోస్టులు వచ్చి. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వచ్చి మనకి 600 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా అసిస్టెంట్ బ్రిడ్జ్ వచ్చి మనకి 600 ఉన్నాయి, ట్రాక్ మెయింటైనర్ సో ఇవి ఎక్కువ ఉన్నాయి మనకి 11,000. ఇవి ఎప్పుడు ఎక్కువ ఉంటాయి మనకి, ట్రాక్ మ్యాన్ అని సింపుల్గా పిలుస్తాం మనం. అదేవిధంగా అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ టీఆర్పీ చూడొచ్చు మీరు అన్నీ కూడా. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఈ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చి క్రిష్ కాంపిటేటివ్ అడ్డాయే. సో మనకి చూసుకుంటే పాయింట్స్ మ్యాన్ 10th నెంబర్ చూడండి, పాయింట్స్ మ్యాన్ బి వచ్చి మనకి ట్రాఫిక్ 5,000 ఉన్నాయి నెక్స్ట్ ఎక్కువగా. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఉంది, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనుకుంటా. సో 1,500 ఉన్నాయి. సో ఇవన్నీ టోటల్ చేస్తే మనకి 22,000 ఉంది. సో నిన్న మొన్న మనకు ఒక నోటీసు వైరల్ అయ్యింది 62,000 వస్తున్నాయని. సో దాన్ని పటాపంచలు చేస్తూ ఈ నోటీస్ వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒకవైపు మనకి జాబ్స్ ఇచ్చారు, పైన వచ్చి మనకి జోన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇవన్నీ మధ్యలో డిపార్ట్మెంట్ ఇచ్చాడు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో. సో ఆ కార్నర్లో వచ్చి మనకి చివరిన టోటల్ వేకెన్సీ ఇచ్చాడు. సో కింద కూడా టోటల్ ఇచ్చాడు. సో మెయిన్ టోటల్ వచ్చి మనకి ఈ కార్నర్లో ఇచ్చారు 2020 22,000 అని. సో చూస్తే మనకి ఎస్సీఆర్ ఒకటే చెప్తున్నాను నేను. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే
1012 పోస్టులు ఉన్నాయి మనకి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది, లేదా మీరు నెక్స్ట్ ఏ జోన్కి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ జోన్ కన్నా పెట్టుకోవచ్చు. సో మీ యొక్క స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోండి, ఏ జోన్లో పెట్టుకుంటే తొందరగా జాబ్ వస్తుంది అన్నది చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోండి. సో వీడియో చివరికి వచ్చింది. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో 2026 నుంచి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.